హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు. ఇంకా లాగ్ చేయకుండా నేనైతే ఆల్రెడీ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా? కుష్లు తెలుగు రోజుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో ఇంకా మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, హెయిర్ ఫాల్కి ది బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొని నేను మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇదనే కాదండి, మ్యాక్సిమం నేను చూపే ప్రోడక్ట్స్ ఏవైనా కూడా నేను యూజ్ చేసి నాకు ఓకే అనిపించిన ప్రోడక్ట్స్ మాత్రమే నేను మీకు దగ్గరికి తీసుకొస్తాను. ఒకవేళ నాకు నచ్చలేదు, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు అంటే మాత్రం ఆ ప్రోడక్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్ చేయను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఆల్ప్స్ గుడ్నెస్ వల్ల రోజ్మెరీ వాటర్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ దీన్ని యూజెస్ అయితే చూసేసేయండి, అండ్ అలాగే ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్పేస్తాను. అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు సాధారణంగా మనకి అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. పొల్యూషన్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, అండ్ మన స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు, అవునా? సో ఇప్పుడు అలా హెయిర్ పోతూ బట్టతల కూడా వచ్చేస్తుంది. చాలా మందికి చిన్న ఏజ్లోనే హెయిర్ పోయి బట్టతల కూడా వచ్చేస్తుంది. సో బట్టతల మీద హెయిర్ మొలిపియొచ్చు అని నేను చెప్పట్లేదు, అలా హెయిర్ అయిపోతుంది. అయిపోయేసరికి హెయిర్ పలచబడిపోయి హెయిర్ అనేది ఒక విధంగా కనిపిస్తుంది. అండ్ దట్టు హెయిర్ లాస్ అనేది చాలా అయిపోతుంది, అవును కదా? కామన్ అయిపోయింది కదా ఇవాళ రేపు. మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇప్పుడు ఈ చూపించే ప్రోడక్ట్ మగవాళ్ళు యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండి. అండ్ మగవాళ్ళు యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందా అంటే లేదు, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. మగవాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా, సో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అండ్ చెప్పలేము, వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ అయితే కావచ్చు, కానీ లేడీస్కి మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి ఫస్ట్ అయితే ప్రోడక్ట్ గురించి చెప్పేస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్, ఓకేనా? రోజ్మెరీ వాటర్, అండ్ ఇది వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ అండ్ అలాగే సిలికాన్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ అనమాట. సో దీన్ని ఫస్ట్ ఏంటంటే దీని మీద ఎలా యూజ్ చేయాలనేది మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. సో దాంట్లో ఏముంటుందంటే మనం హెయిర్ షాంపూ చేసేసుకొని కండిషనర్ చేసుకుంటాం కదా, కండిషనర్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసేసుకొని ఒక 15 minutes అలాగే వదిలేసి స్కార్ఫ్ క్లీన్ చేసుకోండి అని దీని మీద ఇస్తాడు, ఓకే? ఇదనమాట. సో కానీ ఇది ఇలా వాళ్ళు వాడుకోవచ్చు, లేదు అంటే లేదు మేము రెగ్యులర్గా వాడాలి అనుకున్న వాళ్ళకి ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ గోయింగ్ లేడీస్ అయినా అండ్ మన కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఎవరైనా కూడా ఏంటంటే హెయిర్కి రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేయలేము, ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే ఫేస్ జిడ్గా ఉంటుంది కదా, సో అందుకే మనం అప్లై చేయలేము. సో అలా అప్లై చేయకుండా ఉంటే వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, అండ్ అలాగే స్కార్ఫ్ కూడా డ్యామేజ్ అయ్యి హెయిర్ లాస్ అనేది బీభత్సంగా అయిపోతుంది, అవునా కదా? స్కూల్లో ఉన్నన్ని రోజులు మంచిగా ఆయిల్ పెట్టి మదర్స్ 2 పిలకలు పైకి కట్టేసి రిబ్బన్స్ వేస్తారు. ఇంటర్కి వచ్చాక ఏం చేస్తాము, మనకి సోకులు ఎక్కువ కదా, సో అలా హెయిర్ లీవ్ చేసేసుకోవాలి కదా. జస్ట్ ఫన్ అనమాట. మ్యాక్సిమం ఎవరమైనా అలాగే ఉంటామండి. పిల్లలు ఇంట్లో ఉన్నన్ని రోజులే కదా, తర్వాత హెయిర్ లాస్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? హెయిర్ లాస్ అవుతుంది, స్కూల్ దాకా హెయిర్ బాగుంది, ఇప్పుడు హెయిర్ లాస్ అయిపోతుంది అంటే దానికి సొల్యూషన్ తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. సో ఆల్ప్స్ గుడ్నెస్ వల్ల రోజ్మెరీ వాటర్ అయితే సూపర్గా యూజ్ అవుతుందండి. నేను ఇది చాలా యూజ్ చేశాను ఆల్రెడీ. ఇలాంటిది ఒక బాటిల్ తెప్పించి ఇది కంప్లీట్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ బేబీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది, అండ్ అలాగే నా హెయిర్ గ్రోత్ కూడా కొంచెం పెరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ లాస్ అనేది నాకు మినిమం 60% తగ్గిపోయిందండి. నేను అది అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను ఇది మీకు చెప్పాలి, ఇది మీకు యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఓకేనా? చూడండి, ఇలాంటివి తెప్పించాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటిది ఒక రీఫిల్ బాటిల్ మనకు వస్తుంది. సో ఈ రీఫిల్ బాటిల్ కూడా చూడండి ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. సో ఈ బాటిల్ ఒకటి తెప్పించాను. ఈ రీఫిల్ బాటిల్తో మనము ఇందులో ఫిల్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎన్ని మంత్స్ వస్తుంది మీకు అని కూడా అడగవచ్చు. నాకు ఇది వచ్చేసి దగ్గర ఒక 1.5 month 2 months దాకా వస్తుందండి, ఎందుకంటే నేను రోజు హెయిర్కి అప్లై చేయను ఆయిల్. సో నేనేం చేస్తాను, డైరెక్ట్ రోజ్మెరీ వాటర్ పెట్టేసుకుంటాను అండ్ మంచిగా మసాజ్ చేసేసుకుంటాను, అప్లై చేసేసుకుంటాను. కాబట్టి నాకు 1.5 month 2 months అయితే ఈజీగా వస్తుంది. సో ఇది ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఒక్కసారి మీరు దీనిపైన ఎక్స్పెన్స్ చేశారనుకోండి,
మీకు ఒక 2-3 మంత్స్ దాకానైతే ఇంకా మనం ఆయిల్ డబ్బా జోలికైతే వెళ్ళాము. ఎంత లేదని ఇప్పుడు ఆయిల్ కొనాలన్నా మనకి 50-60 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో అలాగా మళ్ళీ దానికి షాంపూ అని అదని ఇదని హెయిర్ ఫాల్ కోసం చాలా ప్రోడక్ట్స్ వాడుతున్న వాళ్ళందరూ చెక్ పెట్టేసేయండి. ఇంకా మీకు ఏవి వద్దబ్బా, ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ వాడండి, మీకు ది బెస్ట్ అంటే ది బెస్ట్ హెయిర్ లాస్ అనేది తగ్గుకుంటే నన్ను అడగండి, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే, ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుందా, దీన్ని ఇలా అంటే ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇలా చూడండి, ఓకే, ఇలా స్ప్రే చేశారనుకోండి మీకు స్ప్రే వస్తుంది. సో ఇలాగా చూడండి, స్కిన్లోకి వెళ్ళిపోయింది, అబ్జర్వ్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ మీరు క్లోజ్ చేసి క్లోజ్ అయిపోతుంది. సో ఇలాగా అనమాట. మీరు దీన్ని ఏంటంటే స్కార్ఫ్ మొత్తానికి స్ప్రే చేసుకోవాలండి, మొత్తం A to Z, అంటే మొత్తం కింది దాకా చేసుకోవాలో ఆయిల్ పెట్టుకున్నట్టంటే కాదు. ఈ ముందు మనకి ఎక్కడెక్కడైతే హెయిర్ పలచబడిపోతుందో, హెయిర్ లాస్ అనేది అయిపోతూ ఉంది, ఇక్కడ హెయిర్ అంత ఇది అయిపోతుంది కదా. సో ఇలాగ మొత్తం మీరు ఇలా స్ప్రే చేసేసుకోవాలి. మొత్తం స్ప్రే చేసేసుకొని ఒక 5 మినిట్స్, జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ మసాజ్ చేయండి. మంచిగా ఇలా మసాజ్ చేస్తే ఏంటంటే మనం స్ప్రే చేసుకున్న వాటర్ మన స్కార్ఫ్ లోపలికి వెళ్ళి స్కార్ఫ్ టు రూట్స్ దాకా వెళ్ళిపోతే మనకి అది అనేది థిక్నెస్ బాగా వస్తుంది అనమాట. సో అలాగా ఇలా మసాజ్ చేసేసుకొని మీరు ఇంకా హెయిర్ జడేసేసుకోవడమే. ఇలా మీరు రెగ్యులర్గా దీన్ని ప్రతిరోజు మీరు అలాగా స్కార్ఫ్కి మొత్తము అప్లై చేసేసుకొని మీరు జడేసేసుకోండి. మీరు దీన్ని రెగ్యులర్గా వాడితే మీకు విత్ ఇన్ 1 మంత్లో రిజల్ట్ తెలిసిపోతుంది. జస్ట్ 3 వీక్స్లోనే తెలుస్తుంది. కాకపోతే ది బెస్ట్ రిజల్ట్ కోసం 1 మంత్ అయితే వాడాలి. ఆఫ్టర్ 1 మంత్ నేను మానేస్తా అంటే ఇంకా మానేయాలనిపించదండి మనకి. దీన్ని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అండ్ హెల్తీ హెయిర్ వస్తుంది అండ్ హెయిర్ అనేది మీకు వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే వితౌట్ ఆయిల్. మీరు ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేయొచ్చా అంటే ఆయిల్ ఉన్నప్పుడు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రిజల్ట్ అనేది అంతగా కనిపించదు. ఆయిల్ లేనప్పుడు మీరు ఇది రెగ్యులర్గా అప్లై చేయండి, ది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఓకే, కాలేజ్ వెళ్ళే వాళ్ళైనా, లేడీస్ అయినా, ఇంకా వేరే వాళ్ళము లైక్ చిన్నపిల్లలు వీళ్ళు అప్లై చేయలేరా అంటే చిన్నపిల్లలకైతే నేను సజెస్ట్ చేయనండి. ఓకే, 10th 9th పిల్లలకైతే ఓకే మీరు వాడేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ స్ట్రెస్లో కూడా హెయిర్ లాస్ అయిపోతుంది కదా. సో మీరేం చేస్తారంటే హెడ్ బాత్ చేయించుతారు కదా, హెడ్ బాత్ చేయించిన రోజు జస్ట్ ఒకసారి ఇట్లా మొత్తం హెడ్ బాత్ చేసినాక ఒకసారి స్కార్ఫ్కి అప్లై చేసేసి ఆ రోజు వదిలేయండి. హెయిర్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అప్లై చేసేసి వదిలేయండి. వీక్లీ వన్స్ అయితే వాళ్ళు వాడవచ్చు. రెగ్యులర్గా వాడమని అయితే చెప్పండి. రెగ్యులర్గా అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయినా మన హౌస్ వైఫ్స్కి ఇలా అయితే ఇది రెగ్యులర్గా, వర్కింగ్ ఉమెన్స్కి అయితే రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదనమాట ది బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే చెప్తాను. మీరు ఎలా యూస్ చేయాలో కూడా చెప్పేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకొక ప్రోడక్ట్ మీకు చూపించాలి, సేమ్ ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళదే అండి. ఇది వచ్చేసి ఆయిల్. ఓకే, ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, స్కూల్ అమ్మాయిల కోసం కూడా చెప్పాలి కదా, లేకుంటే మీరు నన్ను కొట్టేస్తారు. సో ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్నెస్ వాళ్ళ చెంపీ ఆయిల్ అనమాట. చూడండి, రోజ్మెరీ చెంపీ ఆయిల్ కనిపిస్తుంది, ఆల్ప్స్ వాళ్ళదే. సో ఇందులో కూడా రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది, రోజ్మెరీ సేమ్ అనమాట. సో ఇది రోజ్మెరీ అనేది ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో మనకి తెలీదు, ఈ మధ్య తెలుస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ అన్నీ మనం ఇప్పుడు వాడుతున్నాము. మన వాళ్ళు ఎప్పుడో వాడేశారు, కానీ మనము ఓల్డ్వి వాడడానికి ఈగో అడ్డొస్తుంది అనమాట. మనము ట్రెండ్ క్రియేట్ చేస్తాము, ట్రెండ్ సెట్ చేస్తాం కదా. సో అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. అప్పుడు వాళ్ళు వాడేశారు, ఇప్పుడు మనం ప్రజెంట్ వాడుతున్నాము. వీటి గురించి మనం అంత పట్టించుకోం కదా. మనము ఏది ఉన్నా కూడా ఇలా వాడగానే అలా రిజల్ట్ వచ్చేయాలి అనుకుంటాము. ఏది కూడా అండి ఇలా వాడగానే అలా రిజల్ట్ వచ్చేవి ఏవి కూడా మనకి పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పాను. దేనికైనా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడు రెమెడీస్ ఉంటాయి, రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఒక 3-4 మంత్స్ దాకా మనకి రిజల్ట్ తెలియదు. అలాగే ఈ ప్రోడక్ట్స్ కూడా మీరు వాడితే 1 మంత్ తర్వాత రిజల్ట్ తెలిసిందనుకోండి, అది ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్ముతాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా స్కూల్ పిల్లల గురించి ఈ ఆయిల్ కూడా ఎంత లైట్ వెయిట్ ఉంటుంది తెలుసా, మీకు తెలుసో లేదో. సో ఇది రెగ్యులర్గా పిల్లలకి మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాం కదా, అలాగే అప్లై చేయొచ్చు. ఇది కూడా చూడండి, చాలా కొద్ది ఆయిల్. ఓకే, మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. సో ఈ ఆయిల్ని చూడండి, మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. చూసారా, ఇంకిపోయింది, అయిపోయిందా? హెయిర్ లోపలికి జస్ట్
స్మెల్ కూడా సూపర్ వస్తుందండి, ఎంత మంచి స్మెల్. దీన్ని మీరు జస్ట్ ఒక్కసారి హెయిర్కి అప్లై చేసేసేసి అంటే ఇప్పుడు మనము హెడ్ బాత్ చేస్తామా, నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి అప్లై చేసేసేయండి మంచిగా. జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్, జస్ట్ కొంచెం ఆయిల్ తీసి మంచిగా అప్లై చేసేసి వదిలేయండి. వదిలేసి జడేసేసేయండి. అండ్ తర్వాత మీరు నెక్స్ట్ డే పెట్టాలనుకుంటే నెక్స్ట్ డే కూడా ఇంకా దీన్ని మామూలు ఆయిల్ లాగా వాడచ్చు. కాకపోతే ఆయిల్ అంత క్వాంటిటీలో వాడొద్దు. ఓకే, ఆయిల్ ఇప్పుడు మనం వేసి పెట్టేస్తాము. యాజ్ ఏ మదర్ నేను కూడా చెప్తాను, నేను కూడా మా పాపకి ఫుల్గా ఆయిల్ వేసి పెట్టేస్తాను. కానీ అలా కాదండి, జస్ట్ ఫస్ట్ టైం మీరు ఆయిల్ బాగా పెట్టేస్తారా, పెట్టేసిన తర్వాత ఇంకా మామూలుగా పెట్టే దాంట్లో సగంలో సగం అంటే పావు, సో పావు క్వాంటిటీలో తీసుకొని మీరు హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకుంటూ వేయండి. అలా వీక్ మొత్తం కంటిన్యూ చేయండి. మీరు ఆఫ్టర్ 1 వీక్ హెడ్ బాత్ చేయించినప్పుడు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. హెడ్ బాత్ చేయించితే పిల్లలకి హెయిర్ అనేది ఇలా అంటే వచ్చేస్తుంది. సో అలాగా మీరు 1 వీక్ తర్వాత హెడ్ బాత్ చేయించితే మీ పిల్లల హెయిర్ అనేది చాలా వరకు లాస్ అవ్వడం తగ్గిపోతుంది. సో ఇదైతే నేను ది బెస్ట్ అని చెప్తానండి. దీని మీద మనము అడ్డమైన ప్రోడక్ట్స్ పైన పెట్టే బదులు మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ పైన కొంచెం పెట్టుకుంటే మనకి ది బెస్ట్ అనేది అయితే నేను మీకైతే ఈ వీడియో తెచ్చాను. సో ఇదైతే ది బెస్ట్ అనే చెప్తానండి. డైలీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా ఇదైతే ది బెస్ట్. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇవే కాదండి, వీటితో పాటు నేను షాంపూస్ కూడా తెప్పించాను. అది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సేమ్ రోజ్మెరీ ప్రోడక్ట్స్లోనే. సో చాలా ప్రోడక్ట్స్ రోజ్మెరీలో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఏ కంపెనీ బెటర్ అనేది ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో అది అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకైతే అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలి అనుకుంటున్నారా? కావాలి అనుకుంటే purple.comలో ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మీరు అక్కడ తీసుకోవచ్చు, నాయికాలో కూడా తీసుకోవచ్చు. అండ్ దట్టు మీకు నా కూపన్ కోడ్, మీకు కావాలంటే కూపన్ కోడ్ కూడా ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇవన్నీ ప్రోడక్ట్స్ అండర్ బడ్జెట్లోనే వస్తాయి. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయండి. అసలు మర్చిపోవద్దు.